133వ కీర్తనలో అందరము చదువుతాము, ఐక్యత ఐక్యత మంచిదే. కానీ ఆ 2వ వచనములో ఒక మాట రాయబడ్డది. అహరోను వంశస్థుల గురించి రాస్తూ, అతని మీద ఉంటున్న తైలము, అభిషేక తైలము పరిపూర్ణంగా పైనుండి కిందకి కారుతూ ఆయన యొక్క అంచుల వరకు అది వ్యాపించి ఆ పరిమళ వాసన అట ఒక ప్రత్యేకించబడినదని రాయబడ్డది. తర్వాత మీరు చదువుకోండి, నిర్గమకాండ 30 అధ్యాయము 31, 32 వచనాల్లో 30 వచనంలో ఉంటుంది. ఈ అహరోను యొక్క కుమారులు ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు ఊరి మీద తిరిగిన వాళ్ళు కాదు, సంచి పట్టుకుని వచ్చిన వాళ్ళు కాదు. దేవుడే ఈ వంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలబెట్టి, మోసేతో దేవుడు మాట్లాడతాడు. మోసే, వారికి ఒక మంచి వస్త్రాల్ని కుట్టించు. వాళ్ళ వస్త్రాలు వేరు, వారి వస్త్రాలు వేరు, వారి అభిషేకం వేరు, వారి తైలం వేరు. వారి వస్త్రాల అంచుల వరకు కారిన ఆ తైలం యొక్క సువాసన. ఈరోజు నేను అంటాను, దైవ సేవకులు, అతడు చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా, నీవు నేను మనము ఏ విలేజ్లో ఉంటామో, ఎక్కడ ఉంటామో, మన సువాసన వ్యాపిస్తూ ఉంటుంది. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనత. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో అంతటి ఘనత దేవుడు మనకిచ్చాడు. ఆయన పరిసరి మనం చేస్తున్నాం. దేవుని మహాకృప 2024 మరి 11 నెలలు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎన్నో ఒడిదొడుకులు మన సేవా జీవితాల్లో వచ్చినప్పటికీ వాటన్నిటినీ అతిక్రమించి దేవుని పనిలో మనము నిలబడడానికి దేవుడు తన కృప ఇచ్చాడు. అందుకు మీరందరూ కుటుంబాలతో కలిసి ప్రభువుని స్తుతించడానికి మంచి నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు. ఈ డిసెంబర్ నెలనిసరికే ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని, అది ఏ సంఘం అవని, ఏ సంస్థ అవని, ఏ ఫెలోషిప్ అవని, ఏ క్రైస్తవులు అవని, ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ప్రజలకు దేవుని యొక్క సువార్తని అందిస్తుంటాం, బహుమానాలు పంచుతుంటాం. మంచిది, దేవుని మహాకృప. నేనంటాను, ఈ 12 నెలలు దేవుడు మనల్ని కాపాడమే గొప్ప కృతజ్ఞత స్తుతులు దేవునికి మనము చెల్లించాలి. రోజు దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి పూజించేవారు, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును గణపరిచేవారు సర్వసాధారణంగా లోకములు ఏమనుకుంటారంటే, ఏదో ఒక వెనుకబడిన కుల మతాలకి లేక అతీతమైనటువంటి దిగజారిన జాతి వారికి చెందిన దేవుడు ఆయన్ని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారని ప్రజల్లో ఒక బలహీనత ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, మనం ఆరాధించే దేవుడిని ఆరాధించడానికి ప్రజలు తపన చెందారు. ఆ దినాల్లో ఆయన్ని ఆరాధించడానికి ఎదురు చూసేవారు. నేను క్రిస్మస్ సందేశం అన్నగాని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో ఒక మాటని మీ జ్ఞాపకం చేసి కొంచెం ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్ తీస్తే చదవండి. మేము ఆయనను పూజించటానికి వచ్చితిమి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్పాలి మీరు. జ్ఞానుల వారు. ఏ దేశం అటు వాళ్ళది? తూర్పు దేశం. ఈ తూర్పు దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. హిస్టరీలోకి మనం వెళ్ళొద్దు, కానీ ఈ తూర్పు దేశంలో చాలా తెలివైన వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అబ్రహాము ఉపపత్ని అయినటువంటి
వారి బిడ్డలకి స్వాచ్ఛంగా ఈ తూర్పు దేశం అంతా కూడా ఈ పట్టణాలు అబ్రహాం ఇచ్చాడు. నోవాహు వంశవల్లి వారి యొక్క మనవులు, వారి పిల్లలందరూ ఈ తూర్పు దేశం ప్రాంతంలోనే అభివృద్ధి చెందారు, డెవలప్మెంట్ అయ్యారు. ఆ తూర్పు దేశంలో మంచి జ్ఞానవంతులు ఉన్నారు. ఈ జ్ఞానవంతులందరూ కనిపెడుతున్నారు ఏమని? మాకు జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పూజించటానికి ఒక వ్యక్తి కావాలి. ఆమేన్. పూజించటానికి, ఆ పూజని అందుకోవడానికి ఒక అర్హుడు ఉండాలి. ఈ లోకంలో రకరకాల పూజలు జరుగుతున్నాయి. వాళ్ళ పూజలు ఎందుకు చేస్తున్నారో, ఎవరికి చెందుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు జ్ఞానులు, సర్వగ్రంథ సారాంశాన్ని ఎరిగినవారు, సారాంశాన్ని తెలిసినవాడు. వీరికి ఒక ఆలోచన, పూజించటానికి ఒక మహనీయుడు ఈ లోకానికి రాబోతున్నాడు. వాళ్ళు అంటున్నారు, మేము తూర్పు దేశమున ఒక నక్షత్రమును చూసాం. మీరు దైవజనులు కాబట్టి ఆ రెఫరెన్స్లోనికి వెళ్ళక్కర్లేదు, మీకు లోతుగా చరిత్ర చెప్పవసరం లేదు, కొన్ని మాటలు చెప్పడానికి మాత్రం నిలబడ్డాను. అంటే వాళ్ళు జీవితాల్లో ఎంతటి జ్ఞానం ఉన్నా, ఈరోజు ప్రతి వాళ్ళు ఎలాగైపోయారంటే, వాళ్ళకి అంటే మతము కులము అన్నీ పక్కన పెట్టినట్లయితే మానవుడికి ఏమైందంటే, ఎవడికి ఏది నచ్చితే దాన్ని చేయడము, చివరికి ఏమవుతున్నాడంటే వాడే పూజారుడిగా తయారైపోయారు ఈ లోకంలో. ఇలాంటి భక్తి నేను అంటాను, సుమారు 229 దేశాల్లో భారతదేశంలో ఉండే భక్తి ఏ దేశంలో లేదు. భారతీయులంత భక్తి పరులు ఏ దేశంలో లేరు. భారతదేశంలో ఉండే దేవుళ్ళు ఏ దేశంలోనూ లేరు. భారతదేశంలో దేవుని కింద ఖర్చు పెట్టినంత ధనము ఏ దేశంలోనూ లేదు. అంటే అన్నిట్లో ముందున్న దేశము ఏదంటే మన దేశమే. ఇటువంటి భారతదేశంలో నిజంగా నేనంటాను, మనం ఉండడం నా మట్టుకు నేను గర్విస్తుంటాను. భక్తి కలిగిన దేశం, భక్తి తెలుసు, కానీ భగవంతుడు ఎవరో అర్థం కాలే. ఈ జ్ఞానులకి జ్ఞానం ఉంది, సర్వగ్రంథాలు తెలుసు, తత్వమంతా తెలుసు, కానీ వాళ్ళ మైండ్లో ఏముందంటే, ఇవన్నిటికంటే మనము పూజించటానికి ఒక అర్హుడు కావాలి, అర్హత ఉండేవాడు, పూజను అందుకోవడానికి యోగ్యుడైన వాడు, అర్హత కలిగిన వాడు ఒకడు కావాలి. అతడి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆమేన్. అతడి కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు సమయము ఆసన్నమైంది. మేము ఆయన గురించి తెలుసుకోవడానికి ఆ నక్షత్రమును బట్టి వచ్చామని రాజుగారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఇక్కడ రాజకీయం బయలుదేరింది. రాజకీయం ఎక్కడ బయలుదేరింది? అక్కడ బయలుదేరింది. ఇప్పుడు ఆయనకు భయం పుట్టింది. ఏమని? యెరూషలేములో ఉంటున్న ప్రజలకి, 3వ వచనంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. యెరూషలేములో ఉంటున్న ప్రజలకి రాజుకి ఏం పుట్టిందంటే కలవరము కలిగిందట. నేనే రాజునైతే ఎవడో రాజు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎలాగుంటాయంటే, మన ప్రాంతంలో మనమే పెద్ద బాసులం, ఇంకొకడు బాస్ వస్తే ఒప్పుకుంటామా? చెప్పాలి. ఇంకొక లీడర్ బయలుదేరితే ఒప్పుకుంటాడా? ఇంకొక పొలిటికల్ లీడర్ వస్తే ఇంకొక పొలిటికల్ లీడర్ ఒప్పుకుంటాడా? ఇప్పుడు రాజకీయం ఎక్కడ బయలుదేరింది? అక్కడ స్టార్ట్ అయ్యింది. నేను రాజునైతే ఇంకొక రాజు రావడం ఏంటి? నేను ఈరోజు 4 విషయాలు, ఈ జ్ఞానుల గురించి 4 విషయాలు, దేవుని సేవకులంగా మనం నేర్చుకోవలసినవి 4 విషయాలు మీతో పంచుకొని నేను తక్కువ సమయంలో ముగిస్తాను. ఎందుకంటే ఇంకా వేదిక మీద మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం, మేము రాజకీయం చేయడానికి రాలేదు, దోసుకోవడానికి రాలేదు, ఫలాన్ని చేయటానికి రాలేదు, కానీ మేము పూజకి అర్హుడైన వారిని కనుగొనడానికి వచ్చాం. ఆమేన్. మనము చేస్తున్న సువార్త ఏంటంటే, ఎవరు యోగ్యులో, ఎవరు రక్షకుడో,
ఎవరు మోక్షాన్ని ఇస్తారో, ఎవరో ఈ లోకం అనే పాపము శాపము నుండి మానవుని విమోచిస్తాడో అట్టి వాణ్ణి మనము పూజిస్తుంటే సమాజానికి అర్థము కావటంలే. ఆ దినాల్లో కూడా అర్థం కాలేదు. ఆయన అంటాడు, మీరు వెళ్ళండి, కనుగొనండి, చూసి రండి వర్తమానం పట్టుకొని, నేనును వచ్చి ఆయన్ని పూజించుదును అని. లోపల ఎలాగుందో తెలియదు కానీ బయటికి మాత్రం నేనును ఆయన్ని పూజించేదను, నేనును ఆయన్ని పూజించేదను. గమనించండి ప్రియులరా, ఈ జ్ఞానుల జీవితంలో కలిగిన గొప్ప మార్పు మీతో ఈ విషయాలు పంచుకోవడానికి ఆశపడుతున్నాను. 9వ వచనం చూద్దాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఒక్క నిమిషం అక్కడ కాగదు. వారు రాజు మాట విని బయలుదేరి. వీరట ఒక వ్యక్తిని పూజించటానికి బయలుదేరారు. ఎక్కడున్నాడో వారికి తెలీదు, ఎలాగెళ్ళాలో తెలీదు, అడ్రస్ ఏమిటో తెలీదు. కానీ జ్ఞానవంతులే, కానీ బయలుదేరారు. వీరు ఎవరిని అనుసరించి వెళ్ళారంటే కేవలము చెప్పాలి ఒక నక్షత్రం. వారు జ్ఞానులే, వీరు నడిపించేదానికి ఏమి లేదు, నోరు లేదు. ఉందా? చెప్పాలి. మీరు కళ్ళు కనబడవు, అవునా? చెవులు కనబడవు, ఏమీ లేదు. కానట జ్ఞానవంతుల్ని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చింది. ఆమేన్. అంటే ఇంతటి జ్ఞానవంతులు ఎవరిని అనుసరించారంటే ఒక నక్షత్రాన్ని అనుసరించారు. ఈరోజు పండితులము, పామరులము, గొప్పవారు అనుకునే ప్రజల్ని నడిపించే రెస్పాన్సిబిలిటీ దేవుడు ఎవరికి ఇచ్చారంటే చెప్పాలి, ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారు. ఆమేన్. గొప్పవాడు, ఉన్నతమైన వాడును, అన్నీ తెలిసిన వాడును, సర్వాన్ని ఎరిగిన వాడికి దేవుడంటే ఎవరో తెలియదు. అటువంటి వ్యక్తులను ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత దేవుడు మనకు ఆ యోగ్యతనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వాడంతటి వాడైనా సరే, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రభువుని పరిచయం చేయవలసిన ఆ బాధ్యత ఈ అహరోను వంశములో ఉంటున్న మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్పవారు మనం! ఇప్పుడు చెప్పండి, మనం గొప్పవారమా కాదా? ఒకళ్ళు చిన్న సేవకుడివే, పల్లెటూరే. నాయుడు గారు వాళ్ళ ఊరు నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు చాలా చిన్న రోడ్డు పక్కన ఒక చిన్న వీధిలాగా ఉండేది. ఇప్పుడు నేను వస్తుంటే మొత్తం బిల్డింగ్లంతా ఆ నాన్నగారి టైంలో చూసినప్పుడు అదే చిన్నది ఉంది. ఇప్పుడు రోడ్డు మీద నుండి చూస్తే నాయుడు చర్చి బాగా కనబడుతుంది, బాగా కడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్ర. ఆమేన్. ఒకవేళ వయసు చిన్నది, చదువు తక్కువ, జ్ఞానము తక్కువ, ఏది ఏమైనా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నీ విలేజ్లో, నీ పట్టణములో ఎంతటి జ్ఞానవంతుడైన గొప్పవాడినైనా ప్రభువుకి పరిచయం చేసే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అది సేవకుడికి దేవుడిచ్చిన ఘనత. రెండో మాట ఏంటంటే ప్రియులరా, వారు అంతటి జ్ఞానవంతులైనప్పుడు కూడా నక్షత్రం ఎలాగూ నడిపిస్తే అలాగే నడిపించే జ్ఞానం కూడా మనకు కావాలి. నడిపించే జ్ఞానం. కొన్నిసార్లు సంఘాల్లో భయంకరమైన పరిస్థితి ప్రభావాలు కలిగిన కొన్నిసార్లు చర్చిస్లో, మన చర్చిస్లో పవర్ఫుల్ క్యాండిడేట్లు ఉంటారు మన విశ్వాసం.
అవునా? మనకందరికి కొన్ని అనుభవాలు ఉంటాయి. బాగా ఇదైనాడు అదైనాడు అలాగున్నాడు ఎలాగున్నాడు మన చర్చిల్లో ఉంటారు. సేవకుడిగా నేను ఒకటే చెప్తాను, వాడెంతటి జ్ఞానవంతుడైనా ఎంతటి గొప్పవాడైనా ఆ నక్షత్రం చూపించే మార్గాన్ని అనుసరించి వారు ఎలాగైతే ప్రయాణం చేశారో నీ జీవితంలో కూడా నీవు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఒక మార్గదర్శకుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. నీ మాట వాడు వినాలి తప్ప వాడి మాట నువ్వు వినవలసిన అవసరత లేదు. ఎందుకంటే నిన్ను నీవు డెడికేట్ చేసుకొని దేవునికి అర్పించుకొని ఒక ఉన్నతమైన స్థానములోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చి నిలవబెట్టాడు. దాన్ని ఎప్పుడు దేవుని సేవకులంగా మనము మర్చిపోకూడదు. మన ఉద్యోగాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. సో గమనించండి, ఇక్కడేమో నక్షత్రానికి సరైనటువంటి ఇది లేదు. నడిచి వెళ్ళేవారు గొప్పవారు. మేము శాస్త్రాలన్నీ తిరగేస్తామండి రాజుగారు, అన్నీ తిరగేస్తే ఒక ఆయన వస్తాడని మాకు తెలిసింది. ఆ వచ్చిన ఆయన్ని కలుసుకొని పూజించడానికి వచ్చాము మేము. అంటే ఎంత జ్ఞానవంతులో చూడండి. మన సంఘములో మనకు తెలిసిన వారికి కొంచెం మనకంటే కొంచెం జ్ఞానం ఉందనుకోండి, మన మాట వింటారా? చెప్పాలి మీరు. కానీ వీళ్ళు ఎంత విధేయతో, ఎంత లోబడు. సరే, నెంబర్ 1 వారు బయలుదేరారు. నెంబర్ 2 పాయింట్కి వస్తాను నేను. చూడండి 10వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం ఆఖరి లైన్. ఆ శిష్యుండు చోటకి మీదగా వచ్చి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, నిలిచే వరకు వారికి ముందుగానే నడుస్తూ వచ్చింది. నక్షత్రమే కానీ ఎటు పెడతాడు పారిపోలేదట. మనం సేవకులమే. సరైన క్రమములో ఈ నక్షత్రం వాళ్ళని నడిపిస్తుంది. ఇప్పుడు స్టార్లు ఎవరు చెప్పండి? ఇంటి మీద స్టార్ కాదు. స్టార్లు ఎవరు? నా వైపు చూడండి. స్టార్లు ఎవరు? మనమే స్టార్లు. నువ్వు చర్చి మీద ఇంటి మీద స్టార్ కట్టుమా అని తర్వాత సంగతి. నీ ఊరికి నువ్వే స్టారు. నీ ఊరు కదిలించబడాలంటే ఎంత గొప్పవాడైనప్పుడు కూడా ఆ నక్షత్రం, ఆ స్టార్ ఏం చేస్తుందంటే క్రమముగా వెళ్తుంది. ఎక్కడ వరకు వెళ్ళిందంటే ప్రభువుని పరిచయం చేసే వరకు, ఆమేన్, ప్రభువుని చూపించే వరకు, ప్రభువుని కలిపే వరకు, ప్రభువు దగ్గరికి వారు చేరే వరకు ఒక క్రమములోనే ఆ నక్షత్రం ఆ జ్ఞానులను తీసుకొచ్చింది. నేనంటాను, వారు కూడా ఆ క్రమములోనే ఆ యేసు ఉండే చోటకి, లేక ఆ పసికందు ఉండే చోటకి, ఆ బాలుడు పడుండ ఆ స్థలానికి వారు కూడా ఒక క్రమముగా వచ్చారు. ఎంతటి జ్ఞానులైనా జ్ఞానవంతులైనా క్రీస్తును కలుసుకోవాలి, క్రీస్తును చూడాలి, ప్రభువు దగ్గరికి రావాలి, ప్రభువును పూజించాలి, ఆరాధించాలంటే ఒక క్రమశిక్షణ జ్ఞానులకు ఉంది, నక్షత్రానికి కూడా ఉంది. సంఘాన్ని నడిపించే సేవకుడికి ఉండాలి, సంఘ విశ్వాసులకు కూడా ఆ క్రమశిక్షణ ఉంటే ఆ సంఘము ఆ గ్రామములో అభివృద్ధి చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. 2వ మాటలు 3వ మాట దగ్గరికి వస్తానని చూడండి. ఇప్పుడు 10వ వచనం దగ్గరికి వద్దాం. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలిపడి ఆయనను పూజించి అక్కడికి ఆగుతాం. నెంబర్ 1 బయలుదేరారు, నెంబర్ 2 కలుసుకున్నారు. నెంబర్ 1 ఏంటి? బయలుదేరారు. నెంబర్ 2 కలుసుకున్నారు. వారు ప్రయాణములో ఎంతటి అలసట ఉంటుందో,
ఇప్పుడు మనకు అందరికీ కార్లు, బైకులు, ఫ్లైట్లు, ట్రైన్లు. అప్పుడు చెప్పాలి మీరు. పోనా అన్ఎడ్యుకేటెడ్దా, అనాముకుల వాళ్ళు చెప్పాలి. ఈరోజు విశ్వాసాలకి ఒక సంఘం కొంచెం దూరం అయితే, ఒక 10 అడుగులు నడిచి వెళ్ళాలంటే పక్కన ఏదైనా పోయి ఉంటే అందులో దూరిపోవడమే. పాప మీ పాస్టర్ గారు కష్టపడి వాళ్ళు దేవుని దగ్గరికి తెచ్చి నలిగిపోయి, కడుపు కట్టుకొని, కళ్ళంటే నీళ్లు కార్చుకొని, నలిగిపోయి, తిండి తినకుండా సంఘానికి వచ్చిన వాళ్ళు అందరి సొంత ఉపవాసాలు ఉంచి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ పైకి తెస్తే, సుఖం వచ్చాక 4 రోజులు పోయాక ఐగురు కొంచెం దూరంగా ఉంది, అందుకే రాలేకపోతున్నాం. నేనంటాను, ఎంతటి జ్ఞానవంతులు, జ్ఞానము కలిగిన వారు, సర్వ పాండిత్యము ఎరిగిన వారు, వారు ప్రయాణము చేశారు. ఎవరిని అనుసరించారంటే నోరు వాయి లేని ఒక నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళారు. చేరవలసిన గమ్యానికి చేరుకున్నారు. చేరి ఏం చేస్తున్నారంటే వారు పూజించటం, అంటే మొక్కటము, నమస్కారం చేయటం ప్రారంభం. నేను అంటాను, పూజార్హుడు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఎవరు? పూజార్హుడు. ప్రతి వాని మోకాలు, వాడు గొప్పవాడా, కొద్దివాడా, ఎంతటివాడా, ఎవడైనా సరే, క్రీస్తు యేసు నామములో వాడి మోకాలు వంగకపోతే వాడు ముగింపు కాలం వచ్చినప్పుడు నిత్య నరక అగ్ని గుండములోనికి వెళ్ళిపోక తప్పదు. వారట ఆ ఇంటిలోనికి వచ్చి ఆ శిశువుని చూసి అత్యానంద భరితులయ్యి, ఆనందాన్ని తట్టుకోలేకపోయారట. ఈరోజు ఆరాధించడానికి వచ్చిన వాళ్ళకి, బ్రదరు ఏం అలుగున్నారంటే, ఏమయ్యగారు ఏమనొద్దు, సిస్టర్ ఎందుకు అలుగున్నారు, చర్చికి వచ్చారు కదా, ఏమి ఎలాగున్నారంటే, అయ్యగారు చెప్పలేము అయ్యగారు. అరే, ప్రభువుని ఆరాధించడానికి వచ్చి, ప్రభువుని కలుసుకోవడానికి వచ్చి, ప్రభువుని పూజించడానికి వచ్చి, ప్రభువు దగ్గరికి వచ్చిన నీ ముఖ కలయికల్లో ఏమాత్రము ఆనందము కనబడదు. వారు ప్రయాణం మర్చిపోయారు, వారు శ్రమను విడిచిపెట్టారు, వారి ఘనతను వదులుకున్నారు, వారు ఎంత గొప్పవారు అన్ని విడిచిపెట్టారు. ఆ ఇంటిలోనికి వచ్చిన వెంటనే ఆ పసికందుని చూసి వారి హృదయములో ఎంత ఆనందము. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి కలుసుకునేవాడు, దేవుని సేవ చేస్తున్న మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు ఒకవేళ వచ్చిన మన హృదయాలు ఎప్పుడు ఏముండాలి? ఆనందం. మనం ఎవరిని కలిగి ఉన్నాం చెప్పాలి. ఎవరిని కలిగి ఉన్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎస్, ప్రభువుని కలిసిన వారు ఆనందభరితులైపోయారట. ఆమేన్. హల్లెలూయా. 3 మాటలు చెప్పారు. మొదటిదేంటి? బయలుదేరారు. రెండోది చెప్పాలి. మూడోది కలిసిన తర్వాత ఏం కలిగింది? ఆనందం కలిగింది. అరే, ప్రభువుతో ఉన్నాం, మనం ప్రభువులో ఉన్నాం, ప్రభు పని చేస్తున్నాం. ఈ లోకములో ప్రతి బాసు బిందువుని తుడిసా ఆయన, అంతటా ఆయనతో మనం ఉన్నాం. 4వ మాట చెప్పి ముగింపులోకి వస్తాను. చదవండి. వారు పెట్టెలు విప్పి అర్పించిరి. పూజించిన తర్వాత ఏం చేస్తున్నారు? అర్పించమని ఎవరు చెప్పలే. సరే, అర్పించమని దేవదూత చెప్పిందా? యేసుప్రభు చెప్పాడా? మరియమ్మ చెప్పిందా? యేసేపు చెప్పాడా? ఎవరు చెప్పలే. పరివర్తన మారింది జీవితంలో. వారి జీవితంలో ఎన్నడూ ఊహించలేని స్థితి అనుభవించారు. ఇప్పుడు వారి హృదయాలు పూర్తిగా తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత అర్పించడం ప్రారంభించారు.
మన సంఘంలో 10 సార్లు చెప్పిన 10 ప్రసంగాలు చెప్పిన వారి హృదయాలు చెప్పాలి. అబ్బే బండరాళ్ళు అవి. కొన్ని తలుపులట స్వరం విని తెరవబడతాయి. స్టార్ హోటల్కి వెళ్తారు కదా సార్, మీరు నడుస్తుంటే ఏమవుద్ది? అదే వెళ్ళిపోద్ది, సెన్సర్. కొన్ని జస్ట్ ఎలాగంటే వెళ్ళిపోతాయి. కొన్ని తలుపులు ఏం చేయాలి? తొయ్యాలి. తోసిన వెళ్ళవు. అవునా? ఇంకా అవి బండరాళ్ళు అవి. కానీ జ్ఞానులకు ఎవరో చెప్పలేదట అర్పించమని. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మొదట మన హృదయాలు అర్పించబడితే ఎవరు చెప్పుకుంటే మనమే అర్పించుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అర్పించిరి. 4వ మాట తర్వాత 5వ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. వారట ఇవన్నీ జరిగిన తర్వాత వారి మార్గమును మార్చుకున్నారు. వచ్చిన మార్గాన్ని వెళ్ళే, వచ్చిన మార్గము మారిపోయింది. జీవితాలు మారిపోయినాయి, ప్లాన్స్ అన్నీ మారిపోయినాయి. ఆయనేమో మీరు వెళ్ళి చూసి పూజించి వెనక్కి రండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను. కానీ ఎప్పుడైతే వీరి జీవితాల్లో హృదయము తెరవబడ్డారో, ప్రభువుని కలుసుకున్నారో, ప్రభువుని చూశారో, ఆ ఆనందాన్ని హృదయంలో నింపుకున్నారో, పాత మార్గము విడిచిపెట్టారు. రక్షణ ఉంటుంది, మారు మనసు ఉంటుంది, చర్చిలో యాక్టివ్స్ అన్నిలో ఉంటాం. కానీ మన మార్గాలు, పాత మార్గాలు మారవు. వీళ్ళట వేరొక కొత్త మార్గములో, హల్లెలూయా, దేవుని సేవకులమైన మన జీవితాల్లో 2024లో నీ ఆత్మీయ భౌతికమైన జీవితంలో రకరకాలు, నీ సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో సమస్యలు నిన్ను వెంటాడి మానసికంగా నలిగిపోయి, ఆర్థికంగా నలిగిపోయి, అనారోగ్యంగా నలిగిపోతే దేవుడు నిన్ను ఒక నూతనమైన అనుభవంలోనికి, మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారు మార్గమును మార్చుకున్నారు. నువ్వు ఒక అనుభవంలోనికి వస్తే, ఒక మెట్టు ప్రార్థనా జీవితంలో 2024 కంటే 2025లో మరికొంత సమయం నువ్వు దేవునికి హెచ్చిస్తే, వారికి కలిగిన ఓర్పు, వారి ప్రయాణంలో ఎంత ఓర్పు. నేను అనుకుంటాను వారు వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే ఒక భయం ఉండాలి. అతడు రాజు కదా, ఎవరు? హేరోదు రాజు కదా, ఆజ్ఞేశాడు, అరే మీరు తిరిగి రండి. రాజు కాదు కదా, వాళ్ళు ఎవరికీ భయపడలేదు. ఒక నూతన అనుభూతిని, ఆత్మీయతని చూశారు వారు జ్ఞానులు. ఆమేన్, హల్లెలూయా. దైవికమైన జ్ఞానము కలిగిన దేవుని సేవకుడు 2024లో రకరకాల అనుభవించవచ్చు. నీ మార్గంలో రకరకాల అడ్డులు, ముళ్ళులు, శోధనలు ఉండి అవన్నీ అధిగమించి నువ్వు 25లోకి వెళ్ళబోతున్నావు. నీ మార్గంలో దేవుడికి అద్భుతమైన కార్యం, నీ ఆత్మీయ జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు ప్రభువు చేయగలడు. నీ సహనం బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ త్యాగమును బట్టి వారు డెడికేట్ చేశారు. వారి విప్పి విలువైనటువంటివి అర్పించేది శ్రేష్టమైన. మన సేవకులకు ఒక బలహీనత ఉంది, మీరేమనుకోవద్దు. బల్ల గుద్ది ప్రసంగం చెప్తాను. ఇక్కడ అందరూ సేవకులే కదా, విశ్వాసం లేరు కదా, అందుకే ఈ మాట చెప్తాను. బల్ల గుద్ది ప్రసంగం చెప్తాం వాళ్ళకి, ఇవుడు 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 అని. కానీ మనం మాత్రం మనమేమో. నువ్వు దీవించబడాలంటే నీ రాబడిలో 10వ భాగము నువ్వు తీయడం మొదట నేర్చుకో.
ఇంతకు మించిన ఆన్సర్ లేదు. మనకు ప్రసంగాలు బాగా తెలుసు. 10వ భాగమును ఒత్తి అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు. చాలామంది సేవకులు అంతకంటే ఎక్కువ తీసుకుని ఉన్నారు, నాకు తెలుసు. నీ సేవలో ఊహించలేని మలుపుని దేవుడు ఇస్తాడు. నీవు ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు, అద్భుతాలు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితములో, భౌతికమైన జీవితములో జ్ఞానులకు కలిగిన ఆ ఒక విధేయత నీవు నేను కలిగి ఉంటే, చూడండి, నిజంగా శాస్త్ర గ్రంథాలు తెలిసిన వారు, మనకంటే జ్ఞానవంతులు వారు, సర్వసారాంశాన్ని ఎరిగిన వారు, అంతటి వారు ఎలాగైనా ఆయన్ని కలవాలి. పట్టుదల. రాజుకు భయపడలేదు. రాజు కలవరపడ్డాడు, యెరూషలేములో ప్రజలందరూ కలవరపడ్డారు, కానీ జ్ఞానులు మాత్రం కలవరపడలే. కలుసుకునే వరకు కలవరలేదు, కలుసుకోవాలి. ఎన్నొచ్చినా కలవరలు అవసరం లేదు మనకి. మనము కలిసి ఆయన గొప్పవాడు. ఆమేన్. మన సమస్యను తొలగించేవాడిని మనం ఆరాధిస్తున్నాం. మనం పూజించే పూజ అర్హుడు సామాన్యమైన వాడు కాదు. నేను అంటాను, యేసు ప్రభు యొక్క పుట్టుక వల్ల చరిత్రని 2 ముక్కలు చేశాడు. క్రీస్తు సగము, క్రీస్తు పూర్వము. అంతకుముందు లేదు ఇది. మీరే పాఠ్య పుస్తకాలు చదవండి, ఏమని ఉంటుంది? క్రీస్తు సగము. ప్రజలకు అర్థం కాదు. ఫలానా ఆయన వచ్చాడు సగము అని అక్కడ అనలేదు. చరిత్రని 2 ముక్కలుగా చేస్తాడు. ఒక మైలురాయి లాంటి వాడు ఆయన. ఒక మైలురాయి, ఒక గుర్తింపు. వైజాగ్ నుండి విజయనగరం వస్తే అక్కడక్కడ మైలు రాయిలు ఉంటాయి. ఇన్ని కిలోమీటర్లు ఉంది అని ఒక్కొక్క రాయి మనకి చూపిస్తుంటుంది. చరిత్రని తారుమారులు చేసి మైలు రాయి వంటి వాడు అయ్యాడు ఆయన. ఆమేన్. అందుకే చరిత్రలో ఉన్నతమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు తప్ప ఎవరు లేరు. అంతటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, ఆయన్ని గణపరుస్తున్నాం, ఆయన్ని ప్రకటిస్తున్నాం. అంతటి గొప్ప ఘనత సేవకులమైన దేవుడు మనకిచ్చాడు. మనకంటే గొప్ప ధన్యత ఈ లోకములు ఎవరికి లేదు. సేవకుడిగా నీ జీవితంలో ఎప్పుడు ఒకటే. ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలో తీరినా నీ జీవితంలో ఒకే ఒక ఆనందం. అంతటి గొప్ప దేవుని స్థానములో మనము నిల్చొని ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను చాలాసార్లు సేవకుని అయినందుకు గర్విస్తుంటాను. నాకుండే గర్వం ఏంటో తెలిసినా, బలగము, డబ్బు, లేకపోతే కార్లు, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు అని కాదు. నాకుండే గర్వం ఒకటే. యావత్తు ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్త యొక్క స్థానములో నిలబడే యోగ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. అది దేవుడు మనకిచ్చిన ఘనత. వారు జ్ఞానులే. వారికి ఎప్పుడు హృదయములో ఆనందం పరివర్తమైందంటే యేసుని కలిసిన తర్వాతే. ఆమేన్. హల్లెలూయా. కనుక వారి పెంటెకొస్తు పాస్టర్స్, లీడర్స్, ఈ విజయనగరం యొక్క ఫెలోషిప్, దైవ సేవకులు, నా తోటి వారైన మీ అందరికీ ప్రభు పేరట నిండా వందనాలు తెలియజేస్తూ, నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నిండా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. సమయానుకూలంగా మంచి దేవుని యొక్క సందేశం విన్నాం. 4 మాటలు చెప్పారు. వారు బయలుదేరి తర్వాత ఏం చేశారండి? కలుసుకుని, మనకు కూడా ఇప్పుడు ఫెలోషిప్కి బయలుదేరి ఎక్కడికి వచ్చి ఎవరిని కలుసుకోవాలి? ఒకరినొకరు కలుసుకుని తర్వాత ఇంకేంటండి? గిఫ్ట్లు పుచ్చుకున్న తర్వాత